జీవితంలో మనకి చాలా ఊగిసలాట్లు ఉంటాయి. ఎందుకంటే భయం వల్ల ఊగిసలాట్లు వస్తూ ఉంటాయి. అలా భయం మనల్నన్నిటికి వెనక్కి లాగుతూ ఉండదు ఒక రకంగా. అంటే మనం విజయం వైపుకి వెళ్ళాలంటే తెగించి తాడోపేడు అంటారు కదా! అలా వెళ్ళాలనుకుంటూ ఉంటాం. మళ్ళీ పరిస్థితులు లాగాయి, లేదా కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయి, లేదా నా పరిస్థితులు అనుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి ఈరోజు మనకు ఒక మంచి కథ చెప్పుకుందాం. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో రాజుగారు బాగుంది. చాలా సుఖంగా సాఫీగా సాగుతుంది అక్కడ ఆ రాజ్యంలో. అన్నీ బాగున్నాయి. ఈలోగా కర్మకాలి ఆ పొరుగు దేశం వాడు ఈ రాజ్యం బాగుండడం చూసి వాడికి అసూయపడి మనకి ఏం జరిగిందంటే ఈ రాజ్యం మీద అకారణంగా యుద్ధం ప్రకటించాడు. ఈ రాజుగారు బాగా ఏంటి అంతా బాగుంది అనుకుంటే వీడెవడు మన మీద యుద్ధం ప్రకటించాడు అనుకున్నాడు. మంత్రి, సేనాపతి, సైన్యం వీళ్ళందరితో ఎలర్ట్ చేసి మనకి ఇది చేశాడు. ఎలర్ట్ చేసి యుద్ధం ప్రకటిస్తే మరి వెనక్కి వెళ్ళడు కదా ఎవడైనా సరే. అక్కడ ఆ పొరుగు దేశం వాడు మంచి పవర్ఫుల్గా ఉన్నాడు అండి. నువ్వు నా దగ్గర అన్నాడు. మధ్యలో ఒక నది ఉంది. ఇక్కడ కథలో ఏంటంటే ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి మధ్యలో ఒక నది ఉంది. ఆ నది ఉంటే ఇప్పుడు యుద్ధం ప్రకటించాడు, సరే సై అంటే సై అన్నారు కదా. అప్పుడు మన రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు యుద్ధానికి కొన్ని నియమాలు ఉంటాయి. మహాభారత యుద్ధం నుంచి కూడా పెట్టిన నియమాలు ఎలా ఉంటాయి, యుద్ధానికి కొంత రాజ్యాంగంలాగా ఉంటుందన్నమాట. పొద్దున్నే 9 గంటలకు వెళ్ళాలి, మధ్యాహ్నం లంచ్ టైంలో ఆపాలి, శంఖం పూరించిన మొదలెట్టాలి, శంఖం పూరించినట్టు ఆపాలి, గంట కొట్టినట్టు ఇలాంటి కొన్ని యుద్ధ నియమాలు ఉంటాయి ప్రతి చోట కూడా. ఈ రాజ్యం వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే టిఫిన్ తినేసేసి ఆ నది ఉంది కదా, నది మీద పడవలు వేసుకుని ఆ రాజ్యంలోకి వెళ్తే యుద్ధ క్షేత్రం ఉంటుంది. రణరంగం ఉంటారు కదా, ఆ క్షేత్రం ఉంటుంది. వాళ్ళ క్షేత్రంకి వెళ్ళి అందరూ ఆ పక్క ఈ పక్క నిలబడి ఇంక యుద్ధం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ సాయంత్రం గంట కొట్టేసరికి వీళ్ళంతా ఇదే పడవలు ఎక్కి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అలాగా ఒక 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు జరిగింది యుద్ధం మొత్తానికి. ఈలోగా ఈ సైన్యాన్ని పోషించడానికి, ఈ సైన్యాన్ని పంపడానికి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఇక ఖజానా అంతా కరిగిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, పొద్దున్న 9ంటికి శుభ్రంగా టిఫిన్ ఏదో చేసేసి వేడిగా క్యారేజీలు సర్దుకుని యుద్ధానికి వెళ్తున్నారు. వాడు ఆ శంఖం గంట కొట్టేసరికి మొదలెట్టారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు, తిన్నారు, కాసేపు పడుకున్నారు. గంట మళ్ళీ 2ంటికి ఏదో కొట్టారు. యుద్ధ నియమాలు బట్టి సాయంత్రం 6ంటికి చీకటి అయిపోయేసరికి చల్లారిపోయి మళ్ళీ అదే పడవలెక్కి ఇంటికి వచ్చేసారు. రాత్రి ఏదో చికెన్, మటన్ ఆ నియమాలు ఉంటాయి దానికి కూడా. ఈ సైన్యాన్ని బాగా చూసుకోవాలి కాదు. ఈ రాజుగారికి ఇదే యుద్ధం రా బాబు, మనం అంతా అరించిపోయేటట్టుంది, వాళ్ళు యుద్ధం చేయకలే, మనమే జీరో అయిపోయే పరిస్థితి వచ్చిందని 40 రోజులు సైన్యం మీద ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు కూడా రాజకీయాలు పోయినా ఇప్పుడు కూడా మనకి ఇండియాకి రక్షణ శాఖ చాలా కోట్లు బాగా బడ్జెట్లో పెడతారు. అంటే సైన్యం మీద అంత పెట్టాలి, మరి దేశ భద్రత ముఖ్యం కదా. అలాగే అప్పుడు రాజుగారు కూడా రాజ్య భద్రత ముఖ్యం, ప్రజలు ముఖ్యం, వీళ్ళు యుద్ధం చేసి ఏదో గెలిచి రావాలి అని అనుకుంటున్నాడు. కానీ 40 రోజుల్లో ఖజానా ఖాళీ అయిపోయింది. మంత్రి అలాగే ఇతర రాజగురువులు అందరితో సమావేశమైన తర్వాత ఏంటి పరిస్థితి అయితే మన చేతులు ఎత్తేసే పరిస్థితి, ఇంకా ఖజానా చిల్లు పడింది, ఇంకా కరువు కాటకాలు, వీళ్ళని పంపలేము, ఏం చేయలేం, సరెండర్ అయిపోవడం మంచిదేమో అని అంత నిరాశపడ్డాడు. మనకి ఏంటి వెళ్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, గెలుపు లేదు, ఏమీ లేదు, ఓటమి లేదు అని చాలా బాధపడ్డాడు పాప రాజుగారు. అప్పుడు ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అంటే మేధావులు ఎలా ఆలోచిస్తారనడానికి మనకి ఇది ఒక కథ ఉదాహరణ అనమాట. ఈ మహామంత్రి గారు రాజుగారు బాధపడడం చూసాడు, ఖజానా ఖాళీ అయిపోవడం కూడా చూస్తున్నారు కదా, అందరూ తెలుస్తుందిగా. 40 రోజుల పాటు ఏంటి యుద్ధం అంటే మాటలా, ఎలా ఎంతమందిని పోషించాలి, ఎన్ని వేల మంది వెళ్ళారు సైనికులు, వాళ్ళందరికీ ఇది చేయాలి కదా. అప్పుడు ఏం జరిగిందంటే మహామంత్రి గారు చూసి మహారాజా మీరేం బాధపడకండి, ఒక పని చేద్దాం అన్నాడు. ఇక్కడ ఈ కథలో అదే ముఖ్యమైన అంశం. అదేంటంటే రేపు పొద్దున్న యుద్ధానికి వెళ్తారు కదా మన సైనికులంతా, పొద్దున్నే మనకి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పడవలు అక్కడ పెడతారు కదా, ఆ పడవల్ని అక్కడే తగలేయమని చెప్పండి అన్నాడు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. ఆ పడవ తగలేయమనండి. ఒకవేళ ఎందుకంటే ఆ పడవ ఉంది కాబట్టి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు. ఈ పడవ తగిలేస్తే ఇంకా రావడానికి లేదు, విజయమో వీరస్వర్గం అక్కడే కొట్టు చేస్తారు, ఏదో అయిపోతుంది, మనం ఏదో తేలిపోతుంది. ఈ పడవ అనేది ఉన్నంతకాలం మనకి ఇలాగే తేలకుండా ఇలా ఊగిసలాడుతుంది, ఇది చూడండి అని చెప్పాడు. చాలా అద్భుతమైన సలహా అనమాట. అలాగే ఆ మరుసటి రోజు సైన్యం అంతా ఈ సైన్యం పడవలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక టీం చెప్పి మొత్తం 1000 పడవలు ఎన్ని ఉన్నాయి అన్నీ తగలెట్టేశారు. ఇక వీళ్ళు వెనక్కి రావడానికి లేరు. ఆ నదిలో ఈత కొట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ పొద్దున ఏదో ఒకటి రాజుగారు అందరినీ ఉద్దేశించి ఒక మీటింగ్ పెట్టి, మీకు రేపు రావడానికి పడవలేదు, దింపేస్తాం, అక్కడ ఏదో కొట్టు చావండి, యుద్ధంలో గెలిస్తే విజయంతో రండి, లేదా వీర స్వర్గం అంటారుగా అక్కడే చావండి, ఇంకా మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్పేశాడు. అదే రకంగా ఆవిడ వెళ్ళిన వెంటనే ఆ పడవలన్నీ కాల్ చేశారు. ఇంకా సైన్యానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు, వెనక్కి వచ్చే ఆప్షన్ లేదు. టప్ అని కొట్టేసరికి అక్కడ
వాళ్ళు గెలిచారు, విజయం సాధించారు. ఆ విజయంతో మళ్ళీ వీళ్ళు విజయాన్ని వాళ్ళు ఏదో సైరన్ జెండాలు ఎగరేస్తే మళ్ళా ఈ రాజు పంపించి వాళ్ళందరినీ తెప్పించుకున్నారు అన్నమాట. అలాగే ఈ పడవ మన జీవితంలో ఉండకూడదు. విజయం వేరుసగం అన్నారు కదా, ఏదైనా ఒక దాంట్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి మళ్ళీ పరిస్థితుంది. చాలా విషయాల్లో మనం సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదే అనమాట. ఈ పడవ, ఈ దిక్కుమాల పడవ వెనక్కి రావడం అనేది. మనం అక్కడే కొట్టు చచ్చిపోతాం అంతే, ఇంకా లేదా సక్సెస్ అయ్యి అక్కడే హీరో అవుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఈ మన అందరి జీవితాలు ఈ దిక్కుమాలిన పడవలు తీసేస్తే మనం కూడా మన ఈ కథలో చెప్పుకున్నట్టుగా వాళ్ళు విజయంతో వచ్చారు కాబట్టి మనందరూ కూడా హోప్ ది బెస్ట్ అన్నట్టుగా విజయంతోనే వస్తాం. ఏ రంగంలో సరే, అమ్మ అక్కడికి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం ఊరి నుంచి, అక్కడ పరిస్థితులు బాగాలేదు, ఆ ఇంటికి లెటర్ రాస్తాం బాగాలేదని లేదా ఫోన్ చేస్తాం, అరే వెనక్కి వచ్చారా మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం, మళ్ళీ వస్తాం. అలాగే ఏదో సాధించాలనుకుంటాం, ఒక హీరో అవుదాం అనుకుంటాడు, చిన్న అవకాశం కోసం ఉంటాడు, వస్తుంది, ఇంకా తర్వాత మనకు కష్టమేమో. ఇంకా అక్కడ ఒక పడవ ఉంది, వెనక్కి వెళ్ళి ఏదో చిన్న పని చేసుకుందాం, ఎందుకు మన అమ్మ నాన్న అడగాలి డబ్బులు. అక్కడ ఏమైంది, ఇది రాజుగారి కథలాగా ఉంటుంది. జేబులు ఖాళీ అవుతాయి, అక్కడ ఆయన ఖజానే ఖాళీ అయిపోయింది, మనకి జేబులు ఖాళీ అవుతాయి. మళ్ళా దాని మీద కోరిక, సిగ్గు, మొహమాటం అంటారు. అక్కడ సిగ్గు ఏం చేయాలి, ఇంక మళ్ళా మనం పిలిచిస్తారా? ఈ పోరాటం అనేది నిత్యం ఉంటుంది నిరంతరం. ఇప్పుడు దాకా విజయం వేరే స్వర్గం అంటారు. కాబట్టి మన జీవితాల్లో ఏవైతే మనకి అడ్డుపడుతున్నాయో, మన విజయాన్ని వాయిదా పడుతున్నాయో, అలాంటి పడవలను తీసేద్దాం. పడవలను తీసేస్తే విజయంతో మనకి వెనక వస్తాం. ఏ పనైనా సరే విజయం కావాలంటే ఈ మధ్యలో ఎప్పుడు మనకి నది అంటే మనకు కష్టం, ఆ నది ఉంటూనే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. ఆ పడవలో వెళ్ళడం అనే ప్రక్రియ తర్వాత పడవ ఉంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు అని మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఆశపోదు, మళ్ళీ పడవెక్కి అటు ఇటు దీన్నే ఊగిసలాడంటారు. అది తీసేద్దాం. ఆ పడవని కాదు. ఇప్పుడు మహామంత్రి చెప్పాడు కదా కథలో, ఆ మహామంత్రికి నమస్కారం పెట్టుకోవాలి, ఇటువంటి సలహా ఇస్తారు కదా మహామంత్రి. ఆ పడవలు తీసేస్తే హీరో అవ్వాలి, అయ్యో అవ్వు, చచ్చినట్టు అవ్వు లేదా చావు, చచ్చినట్టు అవ్వు లేదా చావు, అంతే, రెండే పద్ధతులు. అందుకే వేమన గారు అప్పుడు చెప్పారు, పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టుట కంటే చచ్చుట మేలు విశ్వదాభిరామి. ఏం చదువుకున్నాం లేదు కానీ గుర్తుండవు, కానీ ఇలాంటప్పుడు నాలాంటి వాళ్ళు గుర్తొస్తాయి. అందువల్ల ఈ జీవితంలో పడవ వద్దు, ప్రయాణం మానద్దు. ప్రయాణం ఎందుకు అవుద్ది, పోరాటం మానద్దు. ఒక 40 రోజులు యుద్ధం చేద్దాం చాలండి, మళ్ళీ ఇంటికి వచ్చేసి ఏదో ఇందాక చెప్పాను కదా చికెన్, అప్పుడు వాళ్ళు ఏమనేవారు, కోడి కూర తిని చేపల కూర, మళ్ళీ పొద్దున్న వెళ్దాం, ఏదో ఉద్యోగాలకు యుద్ధం కూడా ఉద్యోగాలకు. కాబట్టి ఇవన్నీ వద్దు. అక్కడ పాపం రాజుగారు ఉన్నారు స్పాన్సర్, మనకి ఎవరు ఉండరు మన జీవితంలో. కాబట్టి మనకు మనమే ఒకళ్ళగా వచ్చాం ఒకళ్ళగా పోతాం అంటారు కదా, ఒకరికైనా యుద్ధం చేయాలి, ఎందుకు వెనకాల వీళ్ళంతా. కాబట్టి విజయము వేసరికి ఎవరైనా సరే ఇది ఈ కథలో సూక్ష్మం గ్రహించండి. డెఫినెట్గా హీరోగానే వస్తారు, అందులో డౌట్ ఏం లేదు. నేను చెప్తాను కదా, ఈ పడవ ఉంది లేదా ఇంటికి వెళ్ళేసరికి టిఫిన్ ఉందంటే ఏం అవ్వదు, ఏది లేదు, కొట్టుకు రావాలంతే. గురి చూసి పట్టు అన్నట్టుగా, విజయాన్ని పట్టు అన్నట్టుగా ఉండాలి. కాబట్టి ఈ ముందులో మర్మం మీకు అర్థమైంది. కాబట్టి మన జీవితంలో పడవలు వద్దు. గెలిచిన తర్వాత ఏం చేస్తాం, అసలు నదిలో ఈత కొట్టుకుంటే సరదాగా వచ్చేద్దాం వెనక్కి, అదేం పెద్ద బాధ ఏం లేదు, పడవ ఎక్కలేదు మనకి. ఈ టైపు థాట్ ప్రాసెసింగ్ వదిలిపెట్టండి. మన జీవితంలో పడవలు వద్దు. ఆ పడవల సైతం ముందు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ముందు వెళ్ళడం, వెనక్కి రావడం, ఈ ఆపేయండి దయచేసి. పడవలు వద్దు, కాల్చేయండి పడవలు, అప్పుడే విజయం మీ సొంతం. నో ఆప్షన్, ఓన్లీ వన్ ఆప్షన్. ప్లాన్ బి వద్దు, అసలు ఆ ప్లాన్ ఏ ఒకటే. మీరు సక్సెస్ అవ్వాలి, అవుతారు 100%. ఇది నా మాట, మీరు చేసి చూడండి, నో సెకండ్ చాయిస్. మీ మీద మీరు సానుభూతి, యుద్ధం చేయండి, యుద్ధం చూసాడు సానుభూతి ఎందుకు మీ మీద, పోరాట యోధుడికి సానుభూతులు ఎందుకు, గెలిస్తే వీరతాళ్ళు వేస్తారు, మీకు హీరోయిజం వస్తుంది మీకు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళను ఒక హీరో ఉంటాడు, వాళ్ళు అనుకున్న పదే హీరో. కాబట్టి ఈ పడవ ప్రయాణాలు దయచేసి. కాబట్టి ఈ స్పాన్సర్షిప్లు తల్లిదండ్రులు పంపుతానైనా 1000 రూపాయలు ఇస్తాం ఇంటికి వెళ్ళిరా, ఇన్ని వద్దు మనకి. అసలు వెళ్తున్నాం ఒక్కసారి స్పాన్సర్షిప్, వెళ్ళాం, కొట్టాం, వచ్చాం, విజయమే మీ ఫైనల్. ఓకే, థ్యాంక్ యూ. ఈ పడవ కథ మీకు బాగా నచ్చి ఉంటుంది. మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.